రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కడో హట్ అయినట్టు అనిపిస్తుంది. అవునండి, నిద్ర లేకుండా రివ్యూ వేసి అంటే మేము నెగిటివ్ అది కరెక్ట్ కాదు కదండి. ఇంతమందికి అంటే మేమేమి జనరేటర్లో పంచదార దగ్గర నుంచి అన్నీ వాడేశారు. యాక్చువల్గా ఏంటంటే అంటే మ్యాక్సిమం 70-80% ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐమాక్స్ లాంటి థియేటర్లోనే సినిమాకి పడి నవ్వారు నిన్న. థ్యాంక్ యూ మీడియా షో. కంగ్రాట్స్. ఇంకొకటి అండి, ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్, చాలా సెన్సిటివ్ మ్యాటర్ని ఎలా రివీల్ చేస్తారా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థియేటర్లో సర్ప్రైజ్ ఇచ్చారు. రవితేజ గారితో మానస క్యారెక్టర్కి నేను నీకు చెప్పాను ఆల్రెడీ అని చెప్పించడంలో అవును ఒక పద్ధతి ఫాలో అయ్యారు మీరు. దానికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ మీకు, ఈ సినిమాలో పర్టికులర్గా బయట జరిగే సోషల్ మీడియా కంటెంట్ అంతా తీసుకెళ్ళి పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరిది? జనరేటర్లో పంచదార దగ్గర నుంచి అన్నీ వాడేశారు. యాక్చువల్గా ఏంటంటే అంటే మ్యాక్సిమం 70-80% ఆర్గానిక్ కామెడీ ఉంటుంది క్యారెక్టర్స్ కథ నుంచి. సో కొంచెం ఇప్పుడున్న జనాలు ఏంటంటే కొంచెం ఆ కామెడీ ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాలో అండర్లైనంత వరకు నాకు ఆ ఇన్సిడెంట్లు అవేం తెలియదు. యాక్చువల్లీ ప్రామిస్ నేను అసలు సోషల్ మీడియాలో ఉండను. సో ఆ సోషల్ మీడియాలో ఉన్న కామెడీ పోర్షన్ అంతా కూడా పవన్ వర్క్ చేసింది. ఓకే. పవన్ బాసిం శెట్టి, ఎందుకంటే తను బేసిక్గా ట్రెండ్లో ఉంటాడు. ఓకే. సో ఇప్పుడున్న జనాలకి అవి కూడా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అంటే సో ఆ దృష్టిలో తను వర్క్ చేయడం జరిగింది. ఓకే. సుధాకర్ గారు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కడో హట్ అయినట్టు అనిపిస్తుంది. అవునండి, నిద్ర లేకుండా రివ్యూ వేసి అంటే మేము నెగిటివ్ అది కరెక్ట్ కాదు కదండి. ఇంతమందికి అంటే మేమేమి అంటే వేయొద్దని చెప్పట్లేదు, ఒపీనియన్ చెప్పండి. బట్ కానీ నిద్రలేసిపోయేపాటికే 2 o'clockకే రివ్యూ వేసాడు వాడెవడో యూకేనో ఎక్కడ నుంచి. ఎలా ఎందుకని జరిగిందంటారా? ఇదేమన్నా దీని వెనకేమైనా కాన్స్పిరసీ ఉందంటారా? సినిమా తొక్కేయాలండి, అలా తొక్కేయాలని కాదు. బట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని. అంటే మరి సినిమాకి ఇండియాలో షో స్టార్ట్ అవ్వకముందే రివ్యూ వేసి ఎలా ఉంది అలా ఉందంటే అది ఇంపాక్ట్ పడిద్ది కదా. అలా చేయొద్దు, మీరు వేసుకోండి. కనీసం ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత వేస్తే బెటర్ కదా అని. ఓకే. కిషోర్ గారు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్స్ అన్న. మీరు రవితేజ గారితో సినిమాలోనే ఒక సీన్ పెట్టారు. యాక్షన్ సీన్స్ చేసి కొంచెం అలసిపోయి దానికి రెస్ట్ ఇచ్చాను, ఇది ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అని. ఇది కాన్షియస్ కాలా సినిమా సబ్జెక్టులో నుంచి వచ్చిన సీనా, లేదంటే ముందే అనుకొని అసలు ఈ స్క్రిప్ట్ చేశారు? లేదన్న, ఆ సిచ్యువేషన్ యాక్చువల్గా ఫైట్కి సిచ్యువేషన్లో లీడ్లో ఉంటుంది అది. అంటే వరుసగా ఇలా చేశాను రా, సో డైట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏం డైట్ అంటే ఫైట్ డైట్ అంటాడు. సో సీన్ ఒక మామూలుగా ఫైట్ ముందు ఒక కాన్సెప్ట్ రివీల్ అంటే ఒక లీడ్ తీసుకుంటాం కదా, అందులో భాగంగా షూట్ చేయడం జరిగింది. సో అనుకున్నాం ఫైట్, తర్వాత ఓవరాల్ ఫ్లోలో సరే ఫైట్ లేదనుకున్న ఆ డైలాగ్ మాత్రం వాడడం జరిగింది. చాలా సీన్స్లో ఇంకో కొత్త కోణం తీసుకున్నారు. అలాగే చాలా కాంప్లికేటెడ్ సీన్ అయినా ఇందాక మనోడు అడిగినట్టు మానసాకి రివీల్ చేసే సీన్ ఉంది. జనరల్గా అలాంటి సీన్ని చాలా ఎమోషనల్గా చాలా బీభత్సంగా తీస్తారు. మీరు చాలా సింపుల్గా చెప్పేసి దాన్ని ఎలా అసలు అంటే ముందే ఇదే అనుకున్నారా, ఇంకా వేరే అక్కడికి వచ్చారా? నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇందులో నాకు బాగా ఛాలెంజ్ ఏంటంటే సీరియస్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే డ్రామటైజ్ చేసి అలా నాకు పెళ్ళింది అనగానే ఒక అలా చార్జ్ వెళ్ళి అట్లా కాకుండా మొత్తం బ్రేక్ చేద్దాం. అసలు చాలా క్యాజువల్గా లోపల ఆడికి భయమే, ఏం చేస్తున్నాను కంగారు ఆ క్యారెక్టర్. ఆ కంగారు భయంలో ఒక విచిత్రంగా తెలియకుండా చెప్పేస్తాం మనం. అది నేను ఛాలెంజింగ్గా తీసుకుని అలా చెప్తే ఎలా ఉంటుందనే దానివల్ల నాకు అంటే సీన్ రెగ్యులర్గా ఉంది. ఆ ట్రీట్ చేసే విధానాన్ని కొత్తగా చేద్దామనే ఉద్దేశంతోనే దాన్ని మొత్తం అలా డీల్ చేశాను.